ఎవర్రా నువ్వు గీడికచ్చి మూలుగుతున్నా? ఎవర్రా నువ్వు సప్పుడు ఎత్తలేవు? మంత్రాలు ఎత్తనవేందా మా ఇంటి కాడ? ఓ బాబా నువ్వు గీడెందుకు కూర్చున్నావే? చలి బాగా పెడుతుందని ఈడ కూర్చున్నాయి. అంటే మూలుగుతున్నావు? చలి పెట్టినాక మూలకుంటే ఏం చేస్తారని ముద్దించుకుంటారు. మరి ఇంట్లోకి పోయి వండుకుంటేమో ఈ చల్లి వచ్చి మూలుగుతున్నావు. అంటే ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటేనేమో చలి పెడుతుంది, ఫ్యాన్ బంద్ చేస్తేనేమో దోమలు కుడుతున్నాయి. అందుకే ఈడికొచ్చి కూర్చున్నానే. ఈడు ఇంకింత చలి ఎక్కువ పెడుతుంది. మరి బయట ఇంట్లో కన్నా ఎక్కువ చలి పెట్టదా? గీడికొచ్చి ఎందుకు కూర్చున్నావు? అరే చెప్తిని కానీ ఫ్యాన్ బంద్ చేస్తేనేమో దోమలు కుడుతున్నాయి, ఫ్యాన్ ఎత్తేనేమో చలి పెడుతుంది అని. సపడేక మంటనో గింటనో పెట్టుకుంటూ అయిపోవుగా. అంటే మంట పెట్టుకుందాం అంటే ఇప్పుడు పెరట్ల దాకా పోయి కట్టెలు తేవాలి. వాడదాకా పోయి వచ్చే బాగా సపడే కుందినాయ్యా. నీ అవి 4-5 రోజుల నుంచి చలి కొద్ది పెడతలేదు. ఈ చలి పాడవడం మొన్నటి దాకా మగ్గినట్ట మగ్గింది, మళ్ళీ లేచి పాడైంది. సరేగా నువ్వు ఉత్త చెద్దరు ఎందుకు కప్పుకున్నావు? ఇంత స్వెటర్ వేసుకుంటే ఎచ్చ ఉండకపోనా? స్వెటర్ కూడా వేసుకున్నానే. స్వెటర్ వేసుకొని చెద్దరు కప్పుకున్నా కానీ చలి ఆగుతలేదు. ఓరి నీ అక్క గంతగా చలి పెడుతుందా? సపడేక బుడబుడ తానం చేయపో. చలి వీక్తాయి, గిలి వీక్తుంది, అన్ని వీక్తాయి. అమ్మో నాతో కాదే. అరే ఏంట్రా ఇది? ఊరిని అక్క గంతగా చలి పెడుతుందా? వర్షకాలం రాళ్ళు పడ్డట్టు ఈ చలికి నీ నోట్లకి ఐస్ గడ్డలు పడుతున్నాయి కదా. మరి ఏమనుకుంటాను, కొద్ది చలి పెడతలేదు. ఇంత పొద్దున్న లేచి మీ ఆడోళ్ళు ఎట్లా పని చేస్తారు? మేము లేచి ఊడ్చి చలి బోలే వరకు ఉన్న చలి మొత్తం పోతుంది. చలి పెడుతుందని ఇంట్లో అంటే పని ఎవడు చేస్తాడు మరి? అబ్బో మీకు మొక్కల్ని పొద్దున్న లేచి మీరు భలే పని చేస్తారు. పో ఏమో గీడ కూర్చున్నావు కానీ పని చేసుకోకుండా. నీకు అంతలా చలి పెడితే ఇంకో 2-3 చేతులు కప్పుకపోలే. అంటే కూర్చున్నాడు ఈడ పని చేసుకో. చెప్పడవా ఈ ఫోన్ అయినేనా? లోపడుకో బాంచుడే సరే. చెల్లె చెల్లె ఉడుకులు రాబెట్టావానే. ఏంది ఉడుకులిల్లా? ఉడుకులిల్లేవేం లేవు, పోయి చలిలే అయిపో. ఏంది చల్లిల్లా? ఊరినక్క ఈ చలికి చల్లి అయితే సచ్చేపిస్తానే. చల్లెడ పెడతాందిరా? పెయిలేనే పెయిలా. గట్ల కాదురా నల్ల మొక్క పోడా, ఎండనే కొట్టమట్టే గిప్పుడేం చలి పెడతాంది. ఓ నీ అవ్వ ఈ మున్నట్లెక్క కాదే, చలి బగ్గ పెరిగింది. ఈ ఎండకు కూడా బగ్గ చలి పెడుతుందే. నీ బాధ్యత దండం పెడతా, ఉడుకులు పెట్టిపోయే. ఎడగాగా పెట్టాలిరా ఉడుకులు ఇల్లు, పొద్దుగాలే సిలిండర్ అయిపోయే. గ్యాస్ అయిపోయిందా? ఊరిని అక్క నీకైతే మంచి ఆగట్టుకొని తాను చేసినావు, నాకైతే సరే గ్యాస్ అయిపోయింది అంటున్నావు అని. కట్టెలు ఇవ్వడానికి ఆగబెట్టిపోయే. కట్టెలా? కట్టెలెక్కడిరా? మొన్ననే తాత దినాల రోజు ఉన్నాయని వంటల కిందనే పెడితిరి. అయ్యో ఇప్పుడు ఎట్లనే మరి ఈ చలికి చలిలు చేస్తే గడ్డ గట్టిపోతా. చలెక్కడిదిరా? ఆ బావి మీద ఎండనే కొట్టబట్టే పోయి అయిపో. ఆ ఎండకైనా చేసేది ఉడికి నీళ్ళు కాదే, చల్లిలే చేసేది నా కాబట్టి నాకు వెళ్తుంది, నీకేం తెలుస్తుందే? మరి అంతగానే చలి ఉంటే ఇవాళ ఒక్కనాడు స్నానం చేయకు. ఒక్కనాడు అనుకుంటా వారం రోజుల నుంచి నేను తాను చేయకుండా చేస్తాను. నువ్వేమో ఆ సిలిండర్ నీళ్ళు కట్టుకుని తాను చేస్తున్నావు. నేనేసరికి సిలిండర్ అయిపోయింది కట్లే అంటున్నావు. ఎట్లా చేస్తానే ఇక సాగు అంటావు ఏందన్నా? చూడు ఆసన ఎట్లా వస్తుందో, కంపు కొడుతుంది. అరే నీ ఇష్టం రా, చేతనేమో చల్లీలు అయ్యి లేకపోతే కంపుకు సావు. అవ్వ చేతనేమో చలి వచ్చేటట్టున్నా, చేయకుంటున్నా ఈ కంపుకి వచ్చేటట్టున్నా. ఎట్లనే ఇక? ఎట్లనే అంటే నేనేం చేయాలరా? నీ ఇష్టం, నీ బుద్ధి. చేతనేమో ఎయ్యి లేకపోతే లేదు. ఒకవేళ స్నానం చేయకపోతే బయట గద్ద మీద వండుకో. ఇంత కూడెత్తా తినుకుంటుండు, ఇంట్లో కత్త గబ్బు వాసన వస్తుంది. సంతానం పట్టుకోవడానికి ఇట్లా అంటానవేంది? సంతానం అయితేంది కాసాన్న అయితేంది, తానం చేయకపోతే ఎవరి దగ్గరనైనా కంపే వస్తుంది. అవ్వ తానం చేయకుండా ఇంట్లోకి రానిచ్చట్లేదు. తానం చేస్తున్నావు చలి వచ్చేటట్టున్నా, బయట అంటే కూడా చలి వచ్చేటట్టున్నా. ఎట్లా ఏం చేయాలి? ఇవన్నిటికన్నా 5 నిమిషాలు కళ్ళు మూసుకొని తాను చేస్తే ఇంట్లోకి రానిస్తుంది. సరే చెల్లె తానం చేసేస్తా. నా తువాలియే. తువాలనా? ఓ నల్ల మొక్క పొడ తువాలని ముడ్డుకే ఉందిరా, అది కూడా సోయలేదా? ఈ చలికి మైండ్ కూడా గడ్డగట్టినట్టుంది, మర్చిపోయినట్టున్నా. చేసేస్తుంది. ఓ చలి పనేమో సాత కాదు గాని ఏమో ఉడుకులీలు కావన్నట. 10 ఇట్రాగా వండి లేసుడే లేదు, 11 అయితే ఇప్పుడు స్నానం చేస్తే వేలు నీళ్ళు కావాలంటారు. పో చలి లేదు సావు పో, రోత మొక్క పొడు.
మనిషి ఏడున్నావు? నీ నానే తాను చేయడానికి పోతానా గదే మరి. అసలే ఇయ్యాల శనివారం చలి పెడతాందని తానం చేయకుంటావని గుర్తు చేస్తున్నా. రామ ఇంత మాట అనేవే. నేను రోజు పొద్దుగా లేచి తాను చేస్తానా చలికాలం అని చూడకుండా కూడా. ఏదో ఇలా చలి ఎక్కువ ఉన్నది, కొంచెం లేట్ అయింది అంతే. గదే మరి. వారం రోజుల నుంచి చలి బాగా పెడతాంది కదా, చలి బాగా పెడతాందని స్నానం చేసుడు బంద్ చేస్తామని గుర్తు చేస్తున్నా గంతే. ఒప్పిసాను ఇప్పుడు చెప్పినా కానీ మళ్ళీ తాను చేస్తాను అని గుర్తు చేస్తానా అని పడుతుంది. నువ్వు చలి పెడతానని ఒక్కరోజు తాను చేయకుండా ఉంటావు కావచ్చు, కానీ నేను అట్లా కాదు. రోజు తానం చేస్తా. ఒకవేళ పని ఎక్కువైంది అనుకో రోజుకు 2 సార్లు తానం చేస్తా. మాజాల్తి అసలే ఇయ్యాల శనివారం తల స్నానం చేయి, చలి బాగా పెడతాందని బుడబుడ పోసుకుని అట్లనే వచ్చేవు. ఏ నన్ను నొరియకు. ఇవాళకి శనివారం ఇప్పటికే పొద్దెక్కింది. ఏమో పోలేం చెప్పినట్టు చెప్పబడుతుంది. లోపలికో. అబ్బా మా ఆయన అందరి లెక్క కానే కాదు. ఒక్కొక్కరైతే చలి బాగా పెడతాందని 4-5 రోజులు తానం చేయరు. మా ఆయన అయితే మంచిగా ఎంత చలి పెట్టినా రోజు తానం చేస్తాడు. ఇంకా పని ఎక్కువ అయినా రాడు 2 సార్లు చేస్తాడట. నాకు తాను చేస్తాను అబద్ధం ఆడొచ్చిన. నాకు శనివారం అవుతుంది, సోమవారం అవుతుంది. మనం రోజు చేసే పని రెచ్చ చేసుకొని పోవుడే. తానం చేస్తాడు అట్టిగా మా ఆయనను అనుమానించిన. ఇవరికి శనివారం అని తలస్నానం అని. ఓయ్ ఏంది? ఎప్పుడే తాను చేసినా నాకు బయటకు పోయే పని ఉన్నది. మళ్ళీ అత్త. సరే. ఎండ కొట్టు, ఎండ కొట్టు నేను ఒక్కసారి ఉద్యోగ బాయ్ నీళ్ళు చల్ల ఉండే అంటారుగా, ఇవేంది ఇగా ఉన్నాయి. నీ అక్క ఇట్లా చేయాలి. ఊరి అక్క సరే ఓవర్ యాక్షన్ చేయకరా. నీ అక్క ఎట్లయితే అట్లే. నిన్న ముందు చలి ఎక్కడి పోసుకుంటా. ఎట్లయితే అట. ఓ కొడుకా, ఓ జై జై జై. ఓరే అక్క నువ్వే నారా మొన్న కాదు వినాయక చవితి పోయింది. ఇప్పుడు జై బోల గణేష్ మహారాజ్కి అని పడుతుంది. ఊరు బాడుకో దేవుని తలుసుకుంటున్నారా చలిలో చలి పెట్టదని, అందుకే జై బోల గణేష్ మహారాజ్ కంటానా. ఓ నీకేం రోగం రా ఈ చలి పూట చలిలే తాను చేస్తాను నువ్వు. ఊరు వారి ఈ చలికి నేను తాను చేయక వారం రోజులు అవుతుందిరా. తాను చేయకుండా మా చెల్లె ఇంట్లోకి రాని అన్నది, గదైనా వండి పెడతా అన్నది. అందుకే ఈ కంపు భరించలేక తాను చేస్తున్నారా చలిలతోని. ఓరి అక్క ఈ వారాకే గిత్తాడారా వార. ఈ చలికి నేను 2 వారాలే తాను చేయక. ఊరి అక్క నాకు వారానికి గింత కంపు కొడుతుంది, నువ్వు 2 వారాలు అవుతుంది అంటాను. ఎంత కంపు కొట్టాలరా? కంపు కొడతలేదా? ఆయన నీ పిల్లలు ఇంట్లోకి ఎట్లా ఆడుతుందా? అంటే మా పిల్లకి తెలియకుండా బయటలో కత్తాన్న డ్రెస్ చేంజ్ చేసుకొని సెంటు కొట్టుకొని ఇట్లా పోతాన్నా. పెద్ద ప్లానింగే. ఓరిని అక్క నీ గురించి తెలియదు నాకుంటే మంచిగా ఉండరా. ఈ సన్నలతో తాను చేయబోదు నువ్వు. అబ్బా మంచి ఐడి ఇచ్చినవరా. ఇప్పుడు వాడు రోజులు కాదు నీ అక్క చలికాలం పోయేదాకా తాను చేయ. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా. వెరీ గుడ్. సరే గాని డ్రై చేసుకోలేదా అక్క? తువాలు కట్టుకొని తాను చేస్తాను. ఓరిని అక్క ఏ బాడుకో వేసుకున్నారా? డ్రై వేసుకున్నా. డ్రై వేసుకున్నావా? అయినా కనుక తువాలు ఎందుకు కట్టుకున్నావు? డారికి పొక్కలు పడ్డాయా? ఊరిని అక్క పొక్క వాళ్ళేరా కుక్క మొక్క పడ. బయట తాను చెప్తాను కదా ఏమైనా చూస్తారని మానం అనిపించి తువాలు తాను చెప్తున్నా. ఏంది ఎవరైనా చూస్తే మానం పోతుంది తువాలు కట్టుకొని తాను చెప్తానవా? ఆయనతో అంగేసుకొని తాను చెప్తాను వారా మరి. ఊరు వారి అంగేసుకొని తాను చెప్తే పెయ్యట్లేదా నాంతదిరా? అంగేసుకుంటే పెయ్యి నాన్నది అంటాను, తువాలు కట్టుకుంటే లోపల ఎట్లా నాంతదిరా? అరే ఏంట్రా ఇది? ఊరు గాడిది అవన్నీ పర్సనల్ రా.
ఆయన నీకు చలిలు చేస్తే ఏర్పడుతుంది చలి ఎట్లుంటుంది అనేది. ఓ గీ ఎండకు సల్లీలతో తాను చేసిన పెద్ద ఆధార ఏదో పొద్దుగా లేచి సల్లీలో తాను చేసినట్టు ఫీల్గా పడుతుంది. ఏంద్రా చలిలు చేసిన పెద్ద బిస్సెస్ అంటానువా సావురా చేతు నువ్వు చేతు బాబు చేయరా చెయ్యి నువ్వు చెయ్యి చెయ్యి ముండకొడికి చంపినావు కారా. మంచిగా మంచిగా ఎండ చలిపెట్టండి గారా ఇప్పుడు ఎట్లా అనుకున్నారా పోషిడికే నీ నల్ల మొక్కల చెప్పు ఈ వారంలో చలి ఎక్కువ ఉన్నది కారా 2 వారాలు కూలిసినావు కారా. మరి నన్ను అంటావారా అవులేగా నీ ముక్కుల పక్కు ఇప్పుడు మంచుకుందా సాబా పోషిడికే నేను దచ్చుడు కారా ఆగురా నీ మానంది ఇస్తా. ఎట్లా మానది ఇస్తావరా అగో మీ కదనేవరా ఊరు సుమను అద్రు అరే సుమను అద్రా అగో అది చూస్తా మనమోదేరా అవసరం ఇంకా 4 ప్యాకెట్ నిలువేరా అరే అద్రా అరే ఊరు చిన్న అద్రా అద్రా మనం దగ్గర అద్రా అద్రా ఓర్ని అక్క ఇదేందిరో మొగలు ఎగ్గుకుంటున్నాయిందిరా. అరే అరే అద్రా ప్లీజ్ రా అరే అనుకుంటుందిరా అక్క అద్రా అలాంటి నీళ్ళకి పోయినావురా అనుకోవాలి. అవసరం ఇంకో 4 ప్యాకెట్లు పోయిరా ప్లీజ్ రా అద్రా అద్రా అక్క అరే పొక్కలో డారుకు అద్రా అక్క ముత్తానే లేదు. ఓర్ని అక్క ఇదేందా ఇదంతా పాడైందిగా. రాయే మీ అన్నమానం పోతుందే మీ అన్నతో వాళ్ళు ఇగ్గుతుండే రాయే. అవు మా చెల్లె కూడా వస్తుందట్రా మరి ప్లీజ్ అయితే నేను దండం పెడతా రాని అలా నీళ్ళకి పోయినావురా. ఇచ్చరా వద్రా అద్రా అద్రా ఓ అసిరి రాయే చెప్పరా ఇంకా అసలేమైందా ఒకటి చూడాకో. ఏమైందిరా సుమన్గా మా అన్నతో వాళ్ళు ఇగ్గుతాన్నావు అని మానే పోతుంది ఇడు. ఎందుకు ఇగ్గుతా అంటే ఏమో నాకేం తెలిసే నువ్వు పిలిచినాకనే నేను ఊరికత్తిని. నా డౌట్ కు సుమన్ గారి డ్రాయర్ ఇట్లా మీ అన్న గుజ్జు కచ్చుకున్నాడు కావచ్చే. ఓని అక్క ఓ అక్క ఈ నాడే ఎత్తుకరాలే ఓరే అలా ఏమేమో అనుకుంటారు ఇడిచిపెట్టరా అనుకోని వెళ్ళి మానం పోవాలి. ఓ ఇడిచిపెట్టరా ఓరు నల్ల మొక్క సుమన్గా ఏం పుట్టిందిరా నీకు ఏమో పోరని తువ్వాలి ఇక పడుతుంది నువ్వు ఇట్లా కొంపదీసి అదా ఏంది. ఏసి నేను ఆ టైం కాదు ఇక తవ్వండవంగా నాకు సల్లీలు పోసిండు ఈ చలికాలం వల్ల సల్లీలు పోతారా అందుకే మానం పోవాలి. అరే ఆడేదో నీ మీద బుద్ధి తక్కువ నీళ్ళు పోసిండ్రా అటు వారం రోజుల నుంచి తానం చేయక ఇయ్యాలనే ఎత్తనుకుంటూ ఎయ్యలేరా. ఏంది వారం నుంచి తానం చేయలేడా. ఓ నేనైతే వారం నుంచి చేయలేదే ఈడైతే 2 వారాలే తాను చేయక ఇంకా ఈ పిల్లల్ని మోసం చేసుకుంటా తాను చేసిన బయట చెప్పుకుంటూ తిరుగుతుండే. నీకేమైతే నా పిల్లలకి నిన్నో చెప్పుకుంటా ఆసనం తుందిరా నాకు ముక్కు మూసుకో. ఏందిరా సుమన్గా నువ్వు 2 వారాల నుంచి తానం చేయలేవారా. నీ దగ్గర ఎంత గబ్బు రావాలంత గబ్బు ఆసన వస్తుంది. ఆశ నచ్చేది ఉంటే ఎప్పుడో రావాలి ఎందుకంటే నేను సెంటు కొట్టుకుంటా అన్న గీళ్ళక తాగే కూడా రోడ్డే తిరుగుతా అంత. నువ్వేమో గొప్ప పని చేసినట్టు ఇంకా అని అంటున్నావా. ఆగు నీ పెళ్ళానికి చెప్తా. చెప్పుకుంటే చెప్పుకపో దానికి నా మీద ఫుల్ నమ్మకం ఉన్నది నువ్వు చెప్పినా నమ్మది. చెప్పే తిరిగి చెప్తే ఎందుకు నమ్మది చెప్తా చూడు నమ్ముతుంది. అరే నువ్వేనన్నావో గాని మా అన్న తువాలిడు రా అని తానమనే నీ కొద్దిగా. ఏ లేదు వీళ్ళ సల్లీలు పోసిండు వీనిసి పెట్టలేదు వీని తువాలిసి పెట్టలేదు వీని మానం పోవాలి అలా. ఓ చెల్లె ఆవురా నువ్వు ఇంచలు పోయా నేను తాను చేస్తా గాని అరే ఆవురా నువ్వేనన్నావో గాని తానం చేసే తింట్లోకి రా. తానం చేయకుండా అత్త ఏం చేస్తానో చెప్పినగా అదే ఎత్తా. వదిలేరా అరే ఎవరైనా ఆడలు వస్తారా అరే అద్దా సుమను అయ్యో సుమను. దీపా ఓ దీపా ఉన్నవానే. ఏందో చెప్పే. చెప్పుడా నీ మొగడక్కడ ఆగని చేస్తాండు. ఆగవా అంతగానం ఏం చేస్తాండే. ఏం చేస్తాండా చెప్పు తిజ్జతి పోతుంది. గాషోక్ గాడు తానం చేయంగా తువ్వాలి ఎగ్గుతుండే. మా ఆయన గసంటోడు కాదు గా మొగలుతూ వాళ్ళ మా ఆయన ఎందుకు ఎక్కుతాడు. ఓ పిసదాన నిజమేనే ఆడు తానం చేయంగా ఇడిగ్గే దిగ్గుతాడు. మా ఆయన ఏ రీజన్ లేని అట్లా వేయడు. ఆడేదో సుండి పని చేసి ఉంటాడు. మీ ఆయన ఏదో సుండి పని చేసినాక అశోక్ గాడు బకెట్ నీళ్ళు తీసి మీ ఆయన మీద పోసిండట. ఓ గట్లే చెప్పు. ఆడట్లా వేసినందుకే పోయి ఈయన తువ్వాలిగ్గిండు. దీనికే పెద్ద రాజంతం చెప్తాను వీడికి వచ్చి. కాదే మీ ఆయన పోయేటోడు చక్కగా పోక నువ్వు వారం రోజుల నుంచి స్నానం చేయాలంటే ఎవరికైనా కోపం రాదా. ఏంది ఆ అశోక్ గారు వారం రోజుల నుంచి స్నానం చేయలేదా. వారం రోజులు ఎట్లుంటారు అసలు తానం చేయక. మా ఆయన అయితే రోజు తానం చేస్తాడు. పనికైన రోజు అయితే 2 సార్లు చేస్తాడు. మీ ఆయన ఇంకా పనికైనప్పుడు ఒకసారి కాకుండా 2 సార్లు
తానం చేస్తాడా? నీకో ముచ్చట తెలుసా? మీ ఆయన తానం చేయక 2 వారాలు అవుతుంది. నీకెవరు చెప్పిర్రు? నేను నమ్మ, నా చెవులారా నేనే ఇన్నా తానం చేయంగా. మీ ఆయననే చెప్పిండు రోజు నన్ను గిట్ల తానం చేస్తా అని. నాకు తాను చేస్తాను అబద్ధం ఆడొచ్చిన. నాకు శనివారం అవుతుంది, సోమవారం అవుతుంది. మనం రోజు చేసే పని వెచ్చ చేసుకొని పోవుడే. ఓవా, నన్ను గింతగానం మోసం చేసిండా? ఆ నల్ల ముఖముడైతే రాని అని సంగతి చెప్తా. వచ్చినాక అడుగు, నిజం బయటపడుతుంది. సరే నేను పోతున్నా. అబ్బా చెప్పి మంచి పని చేసినవే, అడైతే రాని అని సంగతి చెప్తా. అప్పుడెప్పుడు పనున్నదాన్ని పోయినావు, ఇప్పుడు వస్తానవా? ఇవరాకి ఎటు పోయినావు? పనుండి బయటకి అయింది, అందుకే లేట్ అయింది. సరే కానీ ఈడ కూర్చొని ఏం చెప్తాను? ఏం లేదు, వట్టిగానే కూర్చున్నా గానీ నువ్వు రోజు స్నానం చేస్తావు కదా. అవు అట్లాంటివేంది? రోజు బట్టలు పట్టుకొని బాత్రూంలో కొనే పడుతుంది, తాను చేసి రానే పడుతుంది. మళ్ళీ తాను చెప్తానవా అని పడుతుంది. పని ఎక్కువైనాడు, రోజు 2 సార్లు తాను చెప్తానని. నువ్వు రోజు తానం చేస్తావు కదా. అశోక్ గారు అయితే వారమైన తానం చేయడు కదా. అవును, ఆడు అశోక్ గారు వారమైన తాను చేయడు. ఇయ్యాలి అన్నంగా అన్నంగా ఇప్పుడు తాను చేస్తా అన్నాడు. ఆవావు, నీ అసలు బుద్ధిమంతుడు చెప్పేపటికే ఆ బుద్ధిమంతుడు విన్నాడు కదా. అది ముట్టుకున్నాక నాకంత మంచిగా అనిపించలేదు. నేను కూడా మళ్ళీ తాను చేసేస్తా. అయ్యో బట్టలు వద్దా? బట్టలు తీసుకుపోవా? అట్లా పోతే దొరుకుతావు. దొరుకుతానా అంటే అర్థం కాలే. అదే బట్టలు ఏడున్నాయో దొరుకుతాయో దొరకాయో అంటున్నా. ఓ గట్లా అంటానవా? సరే తేపో మరి. అట్లనే బట్టలతో నీ సెంటి బట్టలు కూడా లేవన్నా. సెంటా? అబ్బో నీకు డౌట్ వచ్చినట్టుంది, ఏమిటి కవర్ చేయాలి. సెంటు వాసన నాకు పడది. అయ్యో నీకు సెంటు వాసన వాడదు కదా. రోజు తానం చేయక బట్టలు చేంజ్ చేసుకుంటలేవు కదా, అసలు సెంటే కొట్టుకుంటలేవు కదా నువ్వు. అమ్మతో నీకు తెలిసినట్టున్నది. ఇవన్నీ నీకెట్లా తెలుసు? నాకు సింధు చెప్పింది. అశోక్ గాడు నిన్ను కొట్లాడుకోగా ఇన్నదాట. అబ్బా సింధుకి ఇంత పని చేసిందా? అక్కడ అశ్విని కూడా మానం చేసింది, ఇక్కడ నీము కూడా మానం చేసింది. ఆగు నా సంగతి చెప్తా. ఏంద్ర నువ్వు దాని సంగతి చెప్పేది? నేను నీ సంగతి చెప్తావు. ఎన్ని రోజులైనా నువ్వు తానం చేయక. బిడ్డ నువ్వు తానం చేయని ఇంట్లో కష్టం అనుకో, నీ కాలు ఇరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్ళు కాగ పెడతా. అరే ఇలా నన్ను చూసి ముసలి పడ్డదిరా. ఇందులో నాకు నీకు పురాణాలు పడతలేరు కానీ ఇంకా ముసలోళ్ళని సెట్ చేస్తాను అవురా? అట్లా కాదురా, ఇలా నేను తాను చేయంగా నా తువాలికి సుమన్ గాడు. సుమన్ గారు నీతో వాళ్ళు ఎందుకు ఎక్కిండ్రా? నువ్వు తాను చేస్తలేవు వారం రోజులే అన్నాక నాకు కోపం వచ్చిందిరా అని నీళ్ళు పోసిన దెబ్బకు తువాల చిక్కిడు చూసి ముసలి పడ్డది. అయినా కానీ చలికాలం చల్లీలు పోతే ఎవరికైనా కోపం వస్తుంది. అదే మాట్లాడు తువాలికి కావచ్చు. ఆ తువాలు ఎక్కినాక ఆ ముసలు చూసి పడ్డట్టుంది అంతేగా. అంతేరా, ఏమో పొద్దుగా చలి పెట్టినట్టే ఈ పొద్దుకం కూడా మళ్ళీ చలి పెడుతుంది ఎవరా. అరే చలికాలమైనా చలి పెట్టాదిరా. నీ అక్క మొన్న వారం రోజుల నుంచి మళ్ళీ చలి ఎక్కువ అయిందిరా. నీ అమ్మ చలి పోవాలంటే సపరేట్గా 90 గుద్దేద్దామారా, చలి దెబ్బకి ఎక్కుతుంది. 90 కుద్దాలంటే పైసలు కావాలిరా. అద్దు మంటదంపా చెచ్చ ఉంటుంది. అరే పారా మంట కాగుదాం. ఆల్రెడీ గుద్దిన నాకు లోపల ఎచ్చనే ఉన్నది, మళ్ళీ మంట అయినా అనుకో ఇంకెంత ఎచ్చ ఉంటుంది. కాగుదాం. ఇది నన్నురా, ఇది ఎవరైనా మానమేది. అరే వాడు తాగున్నాడు, తాగున్నంత పెట్టుకోకు. నా కాడే నేను మనిషి అంటాడు. కరెక్ట్. అరే కాగుదాం కానీ మరి గడ్డి ఎట్లరా? ఏమైనా కట్టెలు గిట్టు ఉన్నాయా మీ ఇంటికాడ? అరే కట్టెలేందుకురా, ఇక్కడ ఎండుగడ్డి ఉన్నది, అది మనదే. ఎంత అంట తీసుకున్నా కాగుదాం. తెల్లన్నాక పొద్దున్న కాగుదాం పారి. అరే గడ్డి స్పాన్సర్ దొరికిండ్రా. మరి ఇంకేందిరా, పోయి 9 దగ్గర ఆగి ఇంటికి పోయి చెదరకుండా ఇచ్చాక వందాం. ఏ పారా సుమన్. సారా సుమను. ఎవరా ఏం చెప్తాను? దొంగతనం వచ్చినాం కారా, ఇట్లా వస్తున్నాం. దొంగతనం ఎందుకు వచ్చినావురా? ఏమన్నా సుమన్ గాంధీనా గడ్డి గొప్ప, మరి దొంగతనం అంటావు? కరెక్టే. సుమన్ గారు ఓరు వారి గార్డెన్స్ ఏం చేస్తున్నావురా? దా గడ్డి వింటుతావా? అరే నేను దాగున్నారా,
పుష్కర గడ్డ అనుకో నీ పాని గుంజింది అనుకో పొద్దుగా అనుమానం పోయింది ఇప్పుడు నీ మానం పోతుంది మీరు ఎందుకు భయపడతారా అది మనదే మై ఊనా ఇగురే ఇంకేంద్రా గుంజుదాం పాటు గుంజు అలా గుంజులు ఎందుకు కట్టుంది కట్ట పట్టుకో అత్తలేవురా తిందారా ఏం బ్రో గడ్డింది అంటున్నావు అవసరం అయితే నిన్ను కూడా దంతారా ఈ గడ్డే వాళ్ళు అనుకున్నావు నాది గడ్డింది అంటే ఏం బ్రో ఏ గడ్డి వాళ్ళు అనుకున్నావు దేకోనా భయ్యా దేకో ఏ ఉదర్ దేకో మేరీ భయ్యా తుమ్కా డాడీ हमारा భయ్యా ఫుల్ తాగున్నది ఏత్తరు మరే దేత్తాడి పోషమ్మ గుడి దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే వస్తా నీ కొడుకు ఆ గోడల నీ తోకు సాలు సాలు ఎవర్రా డాడీ ఎవరికి రా డాడీ ఏడి ఆడు ఎవడు కనబడతాడు కేరేడు గడ్డికు పింది కాదు ఏందిరా ఏందిరా ఇవరి దాకేమో అంటుంది చలికాలం పూట మీరు ఇట్లా గడ్డి దొంగతనానికి రాకుర్రి మీ గడ్డి మీరే కాకుర్రి ఈ వీడియో ఎప్పుడో తీసినాం కానీ 2-3 సీన్లు తీసే వీలు కాక ఇప్పుడు పెట్టాల్సి వస్తాను బాయ్ ఏమనుకోకుర్రి హ్యాపీ చలికాలం